హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వెల్కమ్ టు మనీటెక్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసేపటికి ఫుల్ స్టాక్ డెవలపర్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ అనమాట. నేను ఫాస్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే నాకు కొంచెం టైం లేదు. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా జస్ట్ మీరు గో టు వర్క్ స్పేస్ కొట్టండి. కొట్టినాక మీకు ఒక థర్డ్ ఆప్షన్లో మీకు స్క్రోల్ చేస్తే ఇక్కడ గిట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు, క్లోన్ ఫ్రమ్ గిట్ అని. ఆ గిట్ లింక్ మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది గిట్ హబ్లో. తర్వాత ఇక్కడ కోడ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని విఎస్ కోడ్లోకి వచ్చి క్లోన్ రిపాజిటరీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్రొవైడ్ యూఆర్ఎల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లోన్ ఫ్రమ్ యూఆర్ఎల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ డెస్టినేషన్ అడుగుతుంది, ఎక్కడ స్టోర్ చేయాలి మీ ప్రాజెక్ట్ అని. నేను ఎఫ్ డ్రైవ్ క్లిక్ చేసి సెలెక్ట్ రిపాజిటరీ డెస్టినేషన్ క్లిక్ చేశాను. మీకు ఇక్కడ క్లోన్ గిట్ రిపాజిటరీ అనే ఆప్షను మీ సిస్టంలో గిట్ బ్యాష్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. రాలేదని కంగారు పడకండి. ఒక్కసారి క్రోమ్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ డౌన్లోడ్ చేసి తర్వాత వచ్చి క్లోన్ రిపాజిటరీ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ పాపప్ మెసేజ్ వస్తుంది. క్లోన్ అయిన తర్వాత ఓపెన్ అని క్లిక్ చేయండి. ఓపెన్ అని క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఫోల్డర్ని ఓపెన్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఫోల్డర్ ఐకాన్ క్లిక్ చేసి తర్వాత 3 డాట్స్ క్లిక్ చేసి టెర్మినల్ అయితే క్లిక్ చేయండి. న్యూ టెర్మినల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కొన్ని డిపెండెన్సీ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి మనం ఫుడ్ ఆర్డరింగ్ యాప్లో క్లయింట్కి పాత్ చేంజ్ చేద్దాం. దానికి సిడి అని క్లిక్ చేసి CLIENT క్లయింట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లయింట్లోకి చేంజ్ అవుతుంది. NPM ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి, ఇక్కడ ఇలా ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలా అయినాక నెక్స్ట్ మనం ఇంకో టెర్మినల్ అయితే తీసుకుందాం. ఇంకో టెర్మినల్ తీసుకొని అలాగే మనం సర్వర్కి కూడా ఇన్స్టాల్ చేద్దాం. సిడి సర్వర్ అని క్లిక్ చేయండి. క్లిక్ అవుతుంది. తర్వాత దీనికి కూడా NPM ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అవుతాయి. ఇందుట్లో కూడా ఇన్స్టాల్ అయినాక మీకు సర్వర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది. అది రాకుండా ఉండాలంటే సర్వర్స్ అనే దాంట్లోకి వెళ్ళి package.js అని ఉంటుంది. దీనిలోకి వచ్చి ఇక్కడ స్క్రిప్ట్ అని ఉంది కదా, దీన్ని అయితే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ నేను నోట్ ప్యాడ్లో కాపీ చేసుకున్నాను ఇందాక, లైక్ చూపిస్తాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి వెయిట్ చేయండి గైస్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ 3 లైన్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకొని మీరైతే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని సర్వర్ అనేది స్టార్ట్ చేద్దాము. మీకు ఈ ప్రాజెక్ట్కి ముందు మీరైతే MongoDB ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోకపోతే మీకు అనేది ఇది లైక్ రన్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే NPM స్టార్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. నాకు ఇక్కడైతే స్టార్ట్ అయింది. మనం పవర్ షెల్లోకి వచ్చి మనం ఇక్కడ కూడా దీన్ని స్టార్ట్ చేయాలన్నట్టు. దీన్ని కూడా NPM స్టార్ట్ అని క్లిక్ చేస్తున్నాను. NPM స్టార్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఒక వెబ్ బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. మన ప్రాజెక్ట్ అక్కడ రన్ అవుతుంది. ఇది గైస్ మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్. మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఇలా అయితే రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత మీరైతే లైక్ దాన్ని ఒక డెమో వీడియో అయితే తీసుకోండి. డెమో వీడియో తీసుకొని మీ ప్రాజెక్ట్లో అయితే సబ్మిట్ చేయండి. ఆన్ స్క్రీన్ షాట్ తీసుకొని మీ డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. నాకు ఇక్కడ ఆల్రెడీ ఇమేజెస్ ఎందుకు వచ్చినాయి అంటే నా డేటాబేస్ ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉన్నాయి కాబట్టి వచ్చినాయి. కొంతమందికి ఇవి పాపులర్ దగ్గర రెస్టారెంట్ దగ్గర రావు. మీరు రాలేదని కంగారు పడకండి. మీరు ఒకసారి లైక్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి రిజిస్టర్ క్లిక్ చేసి రిజిస్టర్ అడ్మిన్ టైప్ రెస్టారెంట్ అని క్లిక్ చేసి సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ అప్రూవల్ రిక్వెస్ట్ అని వస్తుంది. దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేయండి, పర్లేదు. ఇక్కడ అప్రూవల్ రిక్వెస్ట్ అని వస్తుంది కదా, వెయిట్ చేయండి ఒక్కసారి. మనం అడ్మిన్ ప్యానల్లోకి వెళ్దాం. లోకల్ కాస్ట్ అడ్మిన్ అని క్లిక్ చేసాం. అడ్మిన్లోకి వచ్చినాక మనకి ఇక్కడ అడ్మిన్కి అయితే అప్రూవ్ అని వస్తుంది. అప్రూవ్ అని క్లిక్ చేద్దాం. అప్రూవ్ అని క్లిక్ చేసినాక రిక్వెస్ట్ రెస్టారెంట్ అప్రూవ్డ్ అని వస్తుంది. అప్రూవ్డ్ అని వచ్చినాక మనం రిఫ్రెష్ చేద్దాం.
మనకి ఇక్కడ వచ్చింది కదా, యాడ్ న్యూ ఐటమ్ కానీ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఐటమ్ అనేది యాడ్ చేసేయండి. లైక్ నేను ఏం చేస్తున్నాను, నాన్ వెజ్, ఒక్క నిమిషం, నాన్ వెజ్ ఇమేజ్ అయితే మనం సెలెక్ట్ చేయాలి. నేను ఇస్తున్నాను, ఇచ్చినాక క్వాలిటీ బిర్యానీ ఇచ్చినాను. మనకు ప్రోడక్ట్ యాడ్ అని పాపప్ వచ్చింది. మనకి ఇక్కడ మన బిర్యానీలో మనం రేట్ ఏమి వేయలేదు కాబట్టి ప్రోడక్ట్ ఎక్కడైతే మనకి యాడ్ అయింది, మన ఇక్కడ చూసారా రెస్టారెంట్ మోడ్లో ఉన్నాం. మనం ఏం చేద్దామంటే ఇక్కడ రెస్టారెంట్ కూడా తీసేసి చూద్దాం. గ్లోబల్ కాస్ట్ మనకి ఇక్కడికైతే ఇలా వస్తుంది. మీరైతే ఏం వరీ అవ్వకండి, మనం ఇక్కడ ఇమేజ్ ఏమీ లేదు కాబట్టి మనకి ఇలా రెస్టారెంట్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇలా నల్లది కనిపించింది. మీరు రెస్టారెంట్లో నేమ్స్ ఇమేజెస్ అయితే ఫిల్ చేయండి, మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు డిస్క్రిప్షన్లో మొంగోడిబి లింక్ అండ్ గిట్ బ్యాష్ లింక్ అండ్ మీకు ఆ 3 స్కిప్ లింక్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్.